కాళ్ళకు చెప్పులు లేవు. చిరిగిన పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత అతను ఇచ్చిన సమాచారం విని అక్కడి అధికారికి కూడా చెమటలు పట్టాయి. వయసు ఉన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు. నేను చాలా కష్టంతో తప్పించుకున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి అని అతను పోలీసులకు చెప్పాడు. ఆ యువకుడి కథ విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. దీని తర్వాత యువకుడిని ఆదుకునేందుకు సోషల్ మీడియా సాయం తీసుకుని మీడియాలో వార్తలు కూడా ప్రింట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత అతని కుటుంబం బంధువులు వచ్చి యువకుడిని తీసుకెళ్లారు. 31 సంవత్సరాల తర్వాత ఆ యువకుడు తన తల్లి మరియు కుటుంబాన్ని కలుసుకున్నాడు. 31 సంవత్సరాల క్రితం యువకుని 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను ఆకస్మికంగా ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. నవంబర్ 27న ఇంటికి తిరిగి వచ్చాడు. నన్ను చిన్నప్పుడు కిడ్నాప్ చేశారని చెప్పాడు. 31 ఏళ్ల తర్వాత చిన్నారిని చూసిన తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ యువకుడిని కౌగిలించుకుంది. కొడుకు ఇంటికి రావడంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు కూడా దీనిపై విచారణ జరుపుతున్నారు. బాలుడిని కనుగొన్న తర్వాత అతని శరీరంపై గుర్తులు చూశాను. తలపై మచ్చ, ఛాతీపై పుట్టుమచ్చను చూస్తుంటే వాడు నా సొంత కొడుకు అని అనిపిస్తోంది. అయితే అతడు ప్రవర్తిస్తున్న తీరు, పదే పదే పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న తీరు, అతని DNA టెస్ట్ చేస్తేనే నిజం తెలుస్తుందని తల్లి చెప్పింది. 1993లో కిడ్నాప్ జరిగింది. 1993లో అతను కిడ్నాప్ చేయబడినప్పుడు బాలుడు అదృశ్యమైన పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వమైన ఫిర్యాదు దాఖలు చేయబడింది. యువకుడు అందించిన సమాచారం మేరకు రాజస్థాన్కు తీసుకెళ్లి అక్కడ నాతో గొడవపడి బంధించేవాడు. రోజంతా పనిచేసిన తర్వాత ఒక చపాతీ మాత్రమే తింటానని చెప్పాడు. రాజు సెప్టెంబర్ 8, 1993న సహీబాబాద్ ప్రాంతం నుండి అదృశ్యమైనప్పుడు అతని వయసు 7 సంవత్సరాలు. 31 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన అతడికి ఇప్పుడు 38 ఏళ్ళు. ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు నేను మా చెల్లి స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా నన్ను కిడ్నాప్ చేసి రాజస్థాన్ తీసుకెళ్లారు. నాతో గొడవలు జరిగేవి. నేను బందీగా ఉన్న చోట హనుమంతుడిని పూజించమని అడిగిన ఒక చిన్న అమ్మాయి ఉంది. ఒకరోజు అవకాశం చూసి రాజస్థాన్లో ట్రక్కులో కూర్చొని ఢిల్లీకి వచ్చానని రాజు చెప్పాడు. ఢిల్లీకి చేరుకోగానే నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి సహాయం కోసం అడిగాను. కానీ నాకు ఎవరూ సహాయం చేయలేదు. నేను నా ఇల్లు మరియు పరిసరాలను మర్చిపోయాను. అయితే నవంబర్ 22 నేను కోడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాను. అక్కడ నాకు పోలీసులు నాకంతా చెప్పారని రాజు చెప్పాడు. కోడా పోలీస్ స్టేషన్లోని సిబ్బంది రాజుకు బట్టలు, బూట్లు మరియు ఆహారం మరియు పానీయాలను అందించారు. రాజు కథ తెలుసుకున్న పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీడియాలోని వార్తలు ప్రింట్ చేశారు. దీని తర్వాత రాజు ఇంకా బతికే ఉన్నాడని అతని మామ తెలుసుకుంటాడు. రాజు బతికే ఉన్నాడని తెలుసుకున్న మామయ్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల సమాచారం ఇచ్చాడు. దీంతో రాజును తీసుకెళ్లేందుకు ఇంట్లోని అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చారు. 31 ఏళ్లుగా రక్షాబంధన్కు రాఖీ కట్టేవారు లేరని, ఇప్పుడు రాజు వచ్చాడని సోదరి ఎమోషనల్ రియాక్షన్ వచ్చింది. గత 31 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో నాకు తెలుసు, కానీ ఇప్పుడు అబ్బాయి తిరిగి వచ్చాడని రాజు చెల్లి చెప్పింది. ఈ వార్త కనుక నచ్చితే ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.